నెల్లూరు నగరం పరమేశ్వరీ నగర్లోని వక్ఫ్ బోర్డు స్థలంలో దాతల సహకారంతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించనున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రకటించారు. బుధవారం ఆయన ఆకస్మికంగా సదరు స్థలాన్ని పరిశీలించి అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో చర్చించారు. పేద విద్యార్థులకు హైక్వాలిటీ విద్యను అందించాలనే సంకల్పంతో తాము పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధిని చూసి చాలా మంది దాతలు ముందుకు వచ్చారని, అదే స్ఫూర్తితో ఈ వక్ఫ్ బోర్డు స్థలంలో కూడా పాఠశాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక వక్ఫ్ బోర్డు స్థలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు కావడం ఇదే తొలిసారి అని, ఇది విద్యారంగంలో ఒక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మొత్తం 13 ఎకరాల స్థలంలో 5 ఎకరాలను పాఠశాల నిర్మాణానికి కేటాయించనున్నామని, మరో 3 ఎకరాలలో మసీదు ఏర్పాటు చేయనున్నామన్నారు. పాఠశాల కావాలని అడిగిన వెంటనే మంత్రి నారాయణ స్పందించి స్థలాన్ని పరిశీలించి దాతలను ఏర్పాటు చేస్తున్నందుకు అబ్దుల్ అజీజ్ హర్షం వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు స్థలాలపై కొందరు రాజకీయాలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. మంత్రి తీసుకున్న ఈ చొరవపై స్థానిక ముస్లిం మైనారిటీలు, ప్రజలు సాలువాలతో ఆయనను సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతరెడ్డి మరియు స్థానిక టీడీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. నారాయణ సార్ గారిని ఒక మంచి సిఎస్ఆర్ దాతని తీసుకువచ్చి దీన్ని కట్టించి మాకు ఇవ్వాలని కోరాను. ఆయన ఒకసారి నీ స్థలం చూడండి, నేను చెప్తాను, చూసి ఇక్కడ చూసిన తర్వాత చెప్తా అన్నారు. ఈ స్థలము 100% వక్ఫ్ బోర్డ్ స్థలము. ఈ స్థలంలో 13 ఎకరాల 30 సెంట్లు ఉంది. దీంట్లో ఒక 5 ఎకరాలు ఎడ్యుకేషన్ పర్పస్ దీన్ని డిమార్క్ చేస్తున్నాం. ఒక 3 ఎకరాలు ఒక మసీద్ కావాలని ఇక్కడ ఉండే వాళ్ళందరూ కోరుతున్నారు. ఒక మసీద్కి 3 ఎకరాలు పెట్టి బ్యాలెన్స్ ఏమైనా కమర్షియల్ రెవెన్యూ జనరేషన్ అయ్యేటట్టుగా బ్యాలెన్స్ చేస్తాము. ఆ ఏదొచ్చినా ముస్లిం సమాజానికి, పేదవాళ్ళకి, అందరికీ పనికొచ్చేటట్టు చేస్తున్నాము. ఇది మళ్ళా చెప్తున్నా, నారాయణ సార్ అనగానే నారాయణ సార్కి ఇచ్చేస్తున్నారా? ఎందుకంటే ఇక్కడ రాజకీయాలు ఎక్కువ. ఇది ఎవరు పెద్ద నాయకుడు కాకపోయినా ఎక్కువ రాజకీయాలు చేస్తుంటారు ఇక్కడ. ఇది వక్ఫ్ బోర్డ్ ఆస్తి. వక్ఫ్ బోర్డే ఈ స్కూల్ని నడుపుతుంది. నారాయణ సార్ గారిని దాతగా రమ్మనాను. ఆయనతో పాటు ఆయన 4 తీసుకువచ్చి దీన్ని కట్టిస్తా అని ఆయన నాకు ఇప్పుడు మాట ఇచ్చారు. ఆయనకి రాష్ట్ర ముస్లిం సోదరులు అందరి తరపు నుంచి, ప్రత్యేకంగా నెల్లూరు ప్రజల నుంచి ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.